ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము ధ్యానించుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుతుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకునుచుండి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నూటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడి, అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడు, ఆయన మీతో చెప్పినట్లుగా అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మహిమ కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఒక అద్భుతమైన విషయాన్ని మనము ఇక్కడ ధ్యానిస్తున్నాం. విశ్రాంతి దినము గడిచిపోగానే, విశ్రాంతి దినము అంటే పాత నిబంధన గ్రంథము ప్రకారంగా శనివారము రోజు, అది 7వ రోజు. దేవుడు 6 రోజుల్లో ప్రపంచమంతా సృష్టించి 7వ రోజున ఆయన విశ్రమించాడు కనుక దానికి విశ్రాంతి దినమని చెప్పబడింది. యేసు ప్రభువారు కలువరి శిలువలో ఆయన చనిపోయినప్పుడు విశ్రాంతి దినము ఆయన కలువరి శిలువలో వేలాడకూడదు అని విశ్రాంతి దినానికి ముందుగా, అనగా శుక్రవారం, తన శరీరాన్ని దించి సమాధిలో పెట్టి అది భద్రము చేశారు. అయితే ప్రియులారా, శనివారము గడిచిపోగానే, విశ్రాంతి దినము గడిచిపోగానే మరుసటి రోజు మరి ఆదివారం స్త్రీలు ఎంతగానో యేసు ప్రభు వారి యొక్క సమాధి గురించి వారు విలపిస్తూ ఉన్నారు. అందులో మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సొలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు. మన భారతదేశంలో ఆచార ప్రకారంగా చనిపోయిన వారికి అగరవత్తులు ముట్టించడం, క్రొవ్వొత్తులు ముట్టించడం చేస్తూ ఉంటారు. కానీ పలస్తీనా దేశంలో ఇజ్రాయిల్ జనాంగానికి, యూద జనాంగానికి ఉన్న ఆచారం ప్రకారంగా వారు చనిపోయినటువంటి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసి వారు ఆ యొక్క శరీరాన్ని ఉంచిన స్థలాన్ని చూచి వారు తమ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ వస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇక్కడ కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యం పోయాలని సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే విచిత్రమైన సంఘటన అక్కడ జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, వారు ఆదివారం తెల్లవారుచుండగా పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు వారు సమాధి వద్దకు వస్తున్నారు. వారు సూర్యుడు ఉదయించినప్పుడు సమాధి దగ్గరికి చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వారు చూడగలిగారు. ఏంటంటే, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, చాలా పెద్ద రాయి ఒకటి ఆ సమాధి ముందర దొర్లించు. దానికి రోమన్ సైనికులు
ముద్ర కూడా వేశారు. ఈ స్త్రీలు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రోమా సామ్రాజ్యపు అధికారులు, సైనికులు దానిని భద్రము చేసి దానికి ముద్రించున్నారు కాబట్టి మన ఇంత సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినా ఎవరు ఆ రాయి తీస్తారు, మనం ఎలా సుగంధ ద్రవ్యాలు పూసి యేసయ్య శరీరాన్ని చూడగలము అని చెప్పి వారిలో వారు అనేక విధాలుగా ఆలోచిస్తూ దగ్గరికి వచ్చారు. వారు వచ్చి కనులెత్తి చూసినప్పుడు విచిత్రమైన దృశ్యం చూశారు. రాయి పొల్లింపబడి ఉండడం చూశారు. ఆ రాయి చాలా పెద్దది. వారికి అనిపించింది, మనం కేవలం స్త్రీలు కదా, ఈ రాయి ఎవరికంచి దొర్లించారు? ఇంత పెద్ద రాయి మరి సమాధిలో లేకుండా దొర్లించబడి ఉన్నదని చెప్పి వారు ఆశ్చర్యపడుతున్నారు. అదే సమయంలో సమాధిలో వారు ప్రవేశించినప్పుడు తెల్లటి నిలువుటంగి ధరించుకున్నటువంటి పడుచువాడు కుడివైపున కూర్చుండడం చూసి మిగులు కలవరపడ్డారు. వాస్తవానికి రోమ సైనికులు ఇది గిట్టని వారు చాలామంది సమాధి భద్రం చేసి ఉంటేరి ఆదివారం అక్కడ హౌ ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యం? ఆ రాయి దొర్లించబడి ఉండడం, ఆ లోపలికి వెళ్ళినప్పుడు తెల్లటి నిలువుటంగి ధరించుకున్నటువంటి ఒక పడుచువాడు వారికి కనబడ్డం వారికి ఎంతో కలతకు కారణమైంది. ప్రియ సోదరి సహోదరుడా, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మరలా వచ్చేది మొదటి దినం. మొదటి దినం అంటే ఆదికాండం ప్రకారంగా దేవుడు వెలుగును తయారు చేసిన దినం. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు ఎవరు అంటే నీతి సూర్యుడు, ఆయన వెలుగు. ఆయన ఒక మాట అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకటి ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి చెప్పాడు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువారి సమాధి దగ్గర నిలువుటంగి ధరించుకున్నటువంటి పడుచువారు ఎవరు అంటే అది మహిమగల దేవుని యొక్క దూతలు. దేవుడు యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పటి నుండి వార్తావాహకులైనటువంటి దేవదూతలనే యేసయ్య జననం గురించి వాడుకున్నాడు, గొల్లలకు వార్త చెప్పడానికి వాడుకున్నాడు. యేసయ్య అరణ్యములో ఆయన 40 దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. గెత్సెమని తోటలో ప్రార్థించినప్పుడు కూడా దేవదూత తనను బలపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే అన్ని సందర్భంలో దేవుడు తన దూతనే యేసు ప్రభుకు ఆయన తోడుగా సంరక్షకుడుగా పంపించడం అనేది విశేషం. ఇప్పుడు చనిపోయి ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఆ దేవదూతే వచ్చి నిలబడి అక్కడ కలవరపడుతున్నటువంటి స్త్రీలకు ప్రత్యక్షమై ఒక మాట మరి వారికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, కలవరపడకుడి. ఇది యేసయ్య చెప్పిన మాటే. యేసయ్య తను నమ్మినటువంటి యూదులకు, తను నమ్మినటువంటి భక్తజనంగానికి ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు కలవరపడకండి, దేవుని మాటలు విశ్వాసం ఉంచండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, ధైర్యంగా ఉండండి అని. నిజంగా యేసు ప్రభువారు ఎవ్వరు కూడా భయపడితే ఆయన ఇష్టపడేవాడు కాదు. అది ఎలాంటి పరిస్థితులైనా తన ప్రజలు ధైర్యంగా ఉండాలి, తన ప్రజలు ధైర్యంగా జీవించాలి, తన ప్రజలు తనకు మహిమకరంగా జీవించాలి. ఇది దేవుడు మరి ప్రభువైన యేసు ద్వారా మనకు ఇచ్చిన గొప్ప వాక్కు. అయితే ఇప్పుడు దేవదూత కూడా వచ్చి కలవరపడకండి, ఆయన ఎంత చక్కని సబ్జెక్ట్ ఇస్తున్నాడు చూశారా? చక్కని వార్త చెప్తా ఉన్నాడు. సిలువ వేయబడిన నజరుడగు యేసు మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము వచ్చి ఆయన ఉంచిన స్థలము చూడు. అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు తన దూత ద్వారా, ఏ నజరుడైన యేసును మీరు వెతుకుచున్నారో, ఎవరికైతే యెరూషలేములో సిలువలేసి చంపేశారో, ఎవరికైతే సమాధిలో పాతి పెట్టారో, దేవదూత చక్కని 3 మాటలు చెప్తాం. ఆయన లేచి ఉన్నాడు,
ఇక్కడ లేడు, ఆయన ఉంచిన స్థలము చూడు. ఎందుకంటే సాధారణంగా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క మరి అస్థి పంజరం కానీ ఏదైనా ఆనవాలు కానీ ఉంటాయి. కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధిలో ఏ నారబట్టలైతే ఆయనకి చుట్టి ఉంచి ఉంటిరో ఆ నారబట్టలు మాత్రమే అక్కడ ఉంది తప్ప యేసు ప్రభు వారి యొక్క ఆనవాలు ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మృతులలో నుండి లేచినటువంటి పునరుత్థానుడైన దేవుడు. అందుకే ఆయన లేచి ఉన్నాడు, ఈ సమాధిలో ఆయన లేడు, ఆయన నుంచిన స్థలం చూడుడి అని దేవదూతలు ఆ స్త్రీలకు తెలియచేయడం జరిగింది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. దేవదూతలకి యేసుప్రభు శిష్యులందరూ తెలుసు, స్థలాలన్నీ తెలుసు. ఎందుకంటే దేవుడే దేవదూతలను వార్తావాహకులుగా పంపిస్తూ ఉంటాడు కాబట్టి దేవదూతలకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసు. మీరు వెళ్ళండి, చెప్పండి ఆయనకి లేడు, ఆయన అద్భుతంగా పునరుత్థానుడుగా లేచి ఉన్నాడని తన శిష్యులకు తెలియచేయండి అని చెప్పి దేవదూతలు సాక్ష్యం చెప్పారు. ప్రియ సోదరి సహోదరుడా, చాలాసార్లు దేవుడి ద్వారా మనం అనేకమైనటువంటి వార్త వింటుంటాం, అనేక అద్భుతమైనటువంటి సందేశాలు వింటుంటాం. కానీ అది మనము చెప్పి విశ్వాసములో బలహీనులైన వారికి బలపరచాల్సింది పోయి ఇక్కడ ఈ స్త్రీలు ఏం చేశారో నాటి నుండి నేటి వరకు మనుషులందరూ ఇదే పని చేస్తున్నారు. వారు బయటికి వెళ్ళి విస్మయం నొంది వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎస్, లోక సంబంధమైన విషయాలు చాలాసార్లు మనం మాట్లాడతాం, కానీ దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి మాట్లాడాలి అంటే మనం సాధారణంగా మాట్లాడడానికి ఇష్టపడము. ఇక్కడ స్త్రీలు వారు విన్నారు, చూశారు, ఆశ్చర్యపడ్డారు, కానీ సమాధి నుండి పారిపోయారు. వారు జనులకు భయపడి ఎవరికి ఏమీ చెప్పలేదు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసయ్య గురించి అనేక మంది ప్రజలు విశ్వాసం ఉంచడం కంటే అవిశ్వాసంగానే బతుకుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి శుభవర్తమానము ప్రతి ఒక్క ప్రియ బిడ్డలు మనము ఏమాత్రం భయపడక ఇతరులకు చెప్పగలిగితే దేవదూత ద్వారా చెప్పబడిన అద్భుతమైనటువంటి పునరుత్థానపు వార్త సకల మానవ జాతికి రక్షణలో నడిపించగలదు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాశములో పునరుత్థానుడైన యేసయ్య గురించి మేము విన్నాం. అవును ప్రభువా, మీరు మా కొరకు పునరుత్థానుడైన దేవుడు. మీ గురించి విని ఒకలా చెప్పకుండా ఉండిపోతే మేము మీ రక్షణకు ప్రభువైన మేము నిర్లక్ష్యం చేసిన వారం అవుతాం. మన్నించండి. ఈరోజు ఉదయకాశములు విన్న ఈ వర్తమానము ఒకరు మరొకరికి చెప్పి ఆత్మీయ జీవితాల్లో ఒకరొకరు క్షమాభివృద్ధి పొందుతూ మీ మహిమ కొరకే జీవించే భాగ్యవంతులుగా కృప చూపించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.